హాయ్ హలో నమస్తే శశికర్ అస్సలం ఫ్రెండ్స్, వెల్కమ్ టు కజిల్ వెబ్స్. అందరూ ఎట్లున్నైతే కాలికి రాకున్నా బ్యాక్ ఇవ్వదు అదర్ వీడియో టుడే. సో ఈ రోజు వీడియో ఏంటంటే సండే ఈవినింగ్ టైం వచ్చేసి 3:30 అవుతుంది. సో నేను బయటికి వెళ్ళి అట్లా తిరిగేసి వద్దాం అనుకున్నాను. అండ్ సడన్గా బయట చూస్తే పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు ఒకసారి చూపెడతాను. ఎందుకంటే నిన్న నైట్ ఇన్స్టాగ్రామ్ లైవ్ వెళ్ళినప్పుడు, అంటే సాటర్డే, అప్పుడు అడిగారు స్నో పడుతుందా లేదా అని చెప్పేసి. నిన్న నైట్ స్నో లేకుండే, బట్ నైట్ 12కి ఆ టైంకి స్నో స్టార్ట్ అయింది అనుకుంటా. అప్పటి నుంచి ఇప్పటివరకు కంటిన్యూస్ స్నో పడుతుంది. అండ్ స్నో పడడం వల్ల ప్రస్తుతం ఎలా ఉందో మీరు చూడవచ్చు ఒకసారి. ఇది సిచ్యువేషన్ ఇప్పుడు. సో నేను కూడా క్యాప్ పెట్టేసుకున్నాను చల్లగాలి చెవులకి వెళ్ళకుండా. అండ్ అదేవిధంగా జాకెట్ అండ్ ఇంటర్ బూట్స్ కూడా బయటికి తీసాను. ఇంత డెన్స్ స్నోలో నేను వచ్చేసి ఇప్పుడు బయటికి కార్ తీయాలంటే ఇదంతా ఎట్లా కప్పుకోపోయింది చూసిరా, ఇదంతా క్లీన్ చేసుకుని ఇప్పుడు కార్ తీయాలి నేను. సో నేను ఈ టైంలో బయటకు వెళ్ళడం అవసరమా అని చాలామందికి అనిపించవచ్చు. ఎందుకంటే నేను కూడా అనుకున్నాను మీకు అట్లా రౌండ్ వేసి చూపెడతాను స్నో పడితే ఎగ్జాక్ట్లీ ఎట్లుంటుందో. లేట్ చేయకుండా వెళ్దాము. సో ఎట్లా సండే కాబట్టి ఈవెన్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే లెట్స్ టేక్ యూ అరౌండ్ ఆన్ ఏ స్మాల్ సిటీ టూర్ అని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని బయటకు తీసుకెళ్తున్నాను. సో వాట్స్ ద లేట్ గైస్, లెట్స్ బిగిన్ దిస్. షూ ఎంత డెన్స్ ఉందో చూడండి. నా హాఫ్ ఆఫ్ ది షూ మునిగిపోతుంది. ఇదిగోండి నా కాలే హాఫ్ మునిగిపోతుంది ఇంట్లోకి. ఇద్దరు నుంచి స్నో పడుతుంది. లోపల బ్రష్ ఉంది, నేను అందుకే ఇది లిఫ్ట్ చేస్తున్నాను. లోపల అన్ని కార్డ్బోర్డ్ బాక్సెస్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇల్లు మూవ్ చేస్తున్నాం కాబట్టి అన్ని కార్డ్బోర్డ్ బాక్సెస్ తీసుకొచ్చాను మేము. అండ్ బ్రష్ అంటే అది ఎక్కడుందో లోపల చూడాలి, అది కనిపించింది. సో ఇది స్నో బ్రష్, టూ సైడ్ ఉంటుంది. స్నో పైన లేయర్లాగా ఫామ్ అయితే తీయడానికి ఇది, అండ్ అట్ ద సేమ్ టైం ఈ బ్రష్తో ఇది మూవ్ చేయడానికి స్నో. చూసారు ఎంత థిక్ ఉందో. ఓ మై గాడ్ బ్రో, ఇదే టార్చర్ ఉంటుంది. మనం ఈ స్నో కోసం ఎక్కడి లదాఖో కాశ్మీర్కో వెళ్ళిన అవసరం లేదు. ఆ స్నో మన దగ్గరకు వస్తుంది ఈ కెనడాలో. ఆఖరి సైడ్ మిర్రర్ పైన కూడా ఎట్లా లేయర్ ఫామ్ అయిందో చూడండి. ఓ లిబ్రో, ఇది ఫ్రంట్ మిర్రర్. సో ఒకసారి ఫస్ట్ బండి ఆన్ చేసి ఇంజన్ వేడి చేద్దాము, హీటర్ ఆన్ చేద్దాము. మనకి ఈరోజే ఫస్ట్ స్నో ఇది. ఫస్ట్ స్నో ఎంత వర్డ్స్ చూడండి ఒకసారి. యాక్చువల్లీ వింటర్ టైర్స్ వేయించాలి, నేను వింటర్ టైర్స్ వేయించలేదు. రెగ్యులర్ టైర్సే ఉన్నాయి, ఆల్ సీజన్ టైర్స్. అండ్ వింటర్ టైర్స్ వేయిస్తేనే మనకు గ్రిప్ ఉంటుంది రోడ్ మీద కూడా. నాతో అవ్వట్లేరా బాబు, కొంచెంసేపు ఉండండి ఇక్కడ. చేయండి ఇంకా మీరు. సో అది పరిస్థితి. క్లీన్ చేసేసుకున్నాము. డైలీ మార్నింగ్ ఇదే చేయాల్సి వస్తుంది వింటర్ మొత్తము. వర్డ్స్ ఉంటుంది సిచ్యువేషన్ అంతా. పచ్చిగా అయిపోయి బట్టలంతా చూసారుగా ఎలా ఉందో. వర్డ్స్ ఇంకెందుకు లెట్స్ గో. లేట్ అయిపోయింది కూడా. అండ్ బండిని కూడా అట్లా తిప్పేసి అట్లా సిటీని అంతా వ్యూ మొత్తం చూపెడతాను నేను. సో లెట్స్ గో. సో హీటర్స్ని తగ్గించాను. మనం ఇప్పుడే ఇంటి పక్కన నుంచి రోడ్డు మీదకి వచ్చాము. చూడొచ్చు అసలు స్నో ఎంత డెన్స్ ఉందో. అండ్ నాది వింటర్ టైర్స్ కూడా కాదు, గ్రిప్ చాలా తక్కువ ఉంటుంది. నేను ఎంత మెల్లగా ట్రై చేస్తే అంత బెస్ట్ నాకు. ఫస్ట్ స్నో ఇంత వర్డ్స్ ఉంది. ఇప్పుడు నేను ఈ స్నోలో అని ఉంది. సో అది చూసుకుందామని కూడా వెళ్తున్నాను, లేకపోతే నేను ఇంట్లో కూర్చుండేవాడిని. అండ్ అట్ ద సేమ్ టైం బ్యాటరీ కూడా డెడ్ అవుతుంది కార్ది, ఇబ్బంది పడాల్సి వస్తుంది మళ్ళీ రేపు వెళ్ళే టైంలో అని చెప్పి మాత్రమే కార్ బయటికి తీసాను. అండ్ మనము ఎంత కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తే అంత బెస్ట్. అండ్ మిర్రర్స్కి కొంచెం హీటర్ పెంచుతాను. సో అందుకే ఇక్కడ కార్స్కి హీటింగ్ అండ్ కూలింగ్ సిస్టమ్ చాలా చాలా ఇంపార్టెంట్ బేసిక్గా. ఎందుకంటే సడన్గా ఇట్లాంటి కోల్డ్ వింటర్స్లో లోపల హీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ బ్రేక్స్ అప్లై చేస్తే కూడా స్కిడ్ అవుతుంది కారు. అండ్ ఇది స్టాప్ ఆల్వేస్. ఓ మై గాడ్, అవ్వట్లేదు, కష్టమే ఉంది. ఆ పని చూసుకొని తొందరగా వచ్చేయడానికి ట్రై చేద్దాము. సో అందుకే వింటర్ టైర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. వింటర్ టైర్స్కి మంచి గ్రిప్ ఉంటుంది అండ్ డెప్త్ గ్రిప్ ఉంటుంది. సో ఆ విధంగా స్నోలో కూడా అది పుష్ చేయగలదు కార్ని. బట్ ఇప్పుడు నాకుంది రెగ్యులర్ సీజనల్ టైర్స్. వాటి వల్ల ఏమవుతుందంటే కార్ ముందుకు వెళ్ళలేకపోతుంది, ఇబ్బంది పడుతుంది. అంటే ఆ స్నో లేయర్ ఫామ్ అయ్యి స్కిడ్ అవ్వడం అది జరుగుతుంది. అండ్ గ్రీన్ లైట్ కాబట్టి మనం వెళ్ళిపోవచ్చు. అండ్ ఎక్కడ చూసినా కూడా మొత్తం వైట్ వైట్ వైట్. దిస్ ఈస్ హౌ వింటర్స్ హియర్ ఇన్ కెనడా. ఈ వెదర్ కండిషన్స్లో పర్టికులర్లీ రేర్ లైట్స్ కానీ హెడ్ లైట్స్ కానీ మేక్ షూర్ చేయాలి మనము వర్క్ చేస్తున్నాయి ప్రాపర్గా అని చెప్పేసి. ఎందుకంటే మనకు వాటితోనే వర్క్ ఉంటుంది. మీరు చూడొచ్చు ఆపోజిట్లో మనకు వెహికల్స్ అంతా మంచి కనిపించకపోయినా కూడా వాటి లైట్స్ వల్ల మనకు తెలుస్తుంది వెహికల్స్ వస్తున్నాయని చెప్పి. సో
అందుకే మనం చాలా కాషియస్గా ఉండాలి. అండ్ అఫ్కోర్స్ నేను కూడా చాలా పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. వింటర్స్ ఇంకా స్టార్ట్ అవ్వలే కదా, స్నో పడడం స్టార్ట్ అవ్వలేదు కదా అని రెగ్యులర్ టైర్స్ని వింటర్ టైర్స్తో స్విచ్ చేయించలేదు నేను. సో చేయిద్దాంలే అని చెప్పేసి అలా ఉండే, నాకు వేరే ప్లాన్స్ ఉండే మైండ్లో, సో అందుకే చేయించలేదు. బట్ డెఫినెట్లీ నేను ఇంకా చేయించాలి ఇంత వర్డ్ స్టార్ట్ అయిన తర్వాత, బికాజ్ వీ వెరెంట్ ఎక్స్పెక్టింగ్ ఒకటేసారి ఇంత వస్తుందని చెప్పి. ఓ బండి ఆగట్లే బాబు, స్కిడ్ అవుతుంది. ఐ బెటర్ బి వెరీ వెరీ కేర్ఫుల్. మనం ఎంత నెమ్మదిగా వెళ్తే అంత సేఫ్ మనకి. యూజువలీ స్నో మూవింగ్ వెహికల్స్ వచ్చేసి ఈ టైం కల్లా రోడ్స్ మీదకి వచ్చేసి వాళ్ళు అన్ని స్నో క్లియర్ చేయాలి. మరి ఎవరు కనిపించట్లేదు, ఇప్పుడే కదా మనం రోడ్ మీదకి వచ్చింది అయినా కూడా. సో మనకు విత్ ద టైం కనిపించవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, లేకపోతే ఇది ఫస్ట్ స్నో కదా అని చెప్పి మేబీ లైట్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇంత స్నో పడింది కదా, రేపు వచ్చేసి మళ్ళీ సన్నీ డే, టెంపరేచర్స్ వచ్చేసి అరౌండ్ 4 degrees ఉంది మళ్ళీ. అండ్ బయట స్నో కూడా అంత చలిగా లేదు, ఓకే ఉంది, అంత ఫీల్ అవ్వట్లేదు. బట్ విత్ ద టైమ్ టెంపరేచర్స్ తగ్గిపోయే కొద్దీ ఏ విధంగా తయారవుతుందంటే చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. మొత్తము ఫింగర్స్ ఫ్రీజ్ అయిపోయి మంట పుట్టడము అట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఇట్స్ వెరీ కామన్ అనుకోండి వింటర్లో. నేను అన్నానో లేదు, అదిగోండి స్నో మూవింగ్ వెహికల్స్ అక్కడ కనిపిస్తుందా మీకు? ఫుల్ హెవీ స్నో ఉంది సీరియస్గా, తెలియట్లేదు కానీ చాలా ఫాస్ట్గా పడుతుంది. ఐ డోంట్ వాంట్ టు రష్, నాకు చాలా టైం ఉంది, నో టెన్షన్ ఎట్ ఆల్. ఇదిగోండి స్నో మూవింగ్ వెహికల్స్ జస్ట్ స్నో రిమూవ్ చేస్తున్నాయి. అండ్ మన ముందు కూడా ఒకటి అక్కడ బ్లూ లైట్స్ బ్లింక్ అవుతూ వెళ్తుందా, అది స్నో మూవింగ్ వెహికలే, అది స్నోని రిమూవ్ చేస్తూ వెళ్తుంది. నేను ఎంత గ్యాప్ కార్స్కి మధ్యలో మెయింటైన్ చేస్తే అంత బెటర్ అని నేను అనుకుంటున్నాను. టొరోనో ఆ ఏరియా సైడ్ అయితే స్నో మామూలుగా అయినా వచ్చింది, అంటే పడింది. మన దగ్గర కూడా లైట్గా పడింది, కానీ ఇంత వర్డ్స్గా అయితే పడలేదు. నిన్న నైట్ నుంచి పడుతుంది కంటిన్యూస్గా ఈ స్నో. అండ్ ఇవి కూడా సహకరించాలి ట్రాఫిక్ లైట్స్ కూడా, ఎందుకంటే ట్రాఫిక్ లైట్స్ ఒకటేసారి ఆరెంజ్ టర్న్ అయిపోయి రెడ్ పడగానే మనం ఇంకా హెల్ప్లెస్ ఉంటాము, ఆగిపోవాల్సింది. కాబట్టి ఇప్పుడు ఈ టైంలో బ్రేక్స్ అప్లై చేసినా కూడా బండి ఆగని పరిస్థితి, స్కిడ్ అవుతుంది జస్ట్ బికాస్ ఆఫ్ దోస్ టైర్స్. ఆల్ సీజన్ టైర్స్ అయినప్పటికీ కూడా నావి చాలా ఓల్డ్ అయిపోయాయి అనుకుంటాను, అందుకే కొంచెం గ్రిప్ అనేది లూజ్ అయింది టైర్స్. సో దాన్ని కూడా ఫిక్స్ చేయించాలి, చేయిస్తాను నేను. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకుందాము. డూడ్, ఇంత డెన్స్ స్నో జస్ట్ ఇన్ ఎ డే. బేసిక్గా నేను కనిపించాను ఈ వీడియోలో, బట్ థింగ్ ఏంటంటే మనము వచ్చిన పని చూసుకున్నాము, వెళ్దాం అనుకుంటే ప్లాజాలో స్ట్రక్ అయిపోయినాము. ఫుల్ స్నో ఉంది, మీరు చూడొచ్చు పాత ఒకటే కనిపిస్తుంది జస్ట్ ఇప్పుడు. ఓ ఓ ఓ ఓ చాలా కష్టంగా ఉంది. లెట్స్ సీ ఎట్లా పోతామో మనము. అండ్ ఊరికి అట్లా రౌండ్ అయిపిస్తాను నేను, రెడ్ లైట్ దగ్గర ఆగుదాము. అసలు ఎట్లయితుందో ఏమవుతుందో అర్థం కాకుండా ఉంది పరిస్థితి. బండి డ్యాన్సెస్ ఉంది చెప్పాలంటే. అండ్ ఈ రోడ్ వచ్చేసి 60 రోడ్ ఇది, బట్ నేను ప్రస్తుతానికి వచ్చేసి 40 పైన వెళ్తున్నాను. నేను లెఫ్ట్కి వెళ్ళాలి, ఇంటర్ టైర్స్ కూడా లేవు. అండ్ అతను స్ట్రేట్ వెళ్ళాలి, ఇక్కడ నుంచి నేను లెఫ్ట్ తీసుకోవాలి. అండ్ ఇది మెయిన్ బ్రాంటీ అండ్ మెయిన్ స్ట్రీట్ ఇంటర్సెక్షన్ ఇది. ఈ రూట్లో వెళ్తే మిల్టన్ బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది. మొత్తము హిల్లీ ఏరియా ఉండి మొత్తం దానిపైన చెట్లు అవి ఇవి ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ మనకు స్కీయింగ్ నేను వెళ్ళిన వీడియో మీరు చూడకపోతే అది కూడా చూడండి. ఆ ప్లేస్ వచ్చేసి ఇక్కడ నుంచి జస్ట్ 10 minutes డ్రైవ్ మాత్రమే అది మనకి. సో నేను ఆ రూట్లో వెళ్తున్నాను. అసలు మీకు రైట్ సైడ్లో వ్యూ కనిపిస్తే మాత్రం ఆ రైట్ సైడ్లో కూడా చూడవచ్చు, మొత్తము మంచుతో కప్పుకుపోయి ఉంది అంతా. ఉన్నటి వరకు మంచి గ్రీనరీ అండ్ ఎల్లో ఫ్లవర్స్తో ఉంటుండే, బట్ ఈరోజు స్నో వల్ల మొత్తం ఇట్లా అయిపోయింది చూసిరా, మొత్తం కప్పుకుపోయింది. ఇట్స్ సో స్కేరీ సమ్ టైమ్స్. చూడ్డానికి మంచిగా అనిపిస్తుంది, బట్ ఇదిగో డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందంటే చాలా భయంగా ఏమవుతుందో
ఇంకా యాక్సిడెంట్స్ అవి చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి రెగ్యులర్స్గా ఉంటే మాత్రము. సో అందుకే వెరీ వెరీ కాషియస్ ఉండాలి రోడ్స్ మీద. ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా పర్లేదు మనం వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళడము. ఇక్కడ మేక్ షూర్ చేయాల్సింది ఏంటంటే సేఫ్గా మనం సేఫ్గా ఉండాలి, అలాగే ఆపోజిట్ పర్సన్ కూడా సేఫ్గా ఉంచాలి. ఒక రెస్పాన్సిబుల్ డ్రైవర్గా డ్రైవ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను మాస్క్ వేసుకున్నాను, అందుకే మీకు వాయిస్లో ఏమైనా తేడా అనిపిస్తే మాత్రం అది జస్ట్ బికాస్ ఆఫ్ మాస్క్. అలా వెళ్తూనే ఉన్నాం. అండ్ మీరు అనుకోవచ్చు, అరే ఈ రోడ్లో ఒకటే ఏం చూపెడతారా బాబు, ముఖం కూడా చూపెట్టట్లేదు అది ఇది అని చెప్పేసి. సో ముఖం చూపెడితే ఏముంటుంది, నేను మాట్లాడే దానికంటే మీకు బయట వ్యూ చూపెడితే బెస్ట్ ఉంటుంది. సో వెనకాల కామెంట్ లాగా నేను మాట్లాడతాను. కనుక మనం లెఫ్ట్కి వెళ్ళాలి ఈ నుంచి వెళ్ళి. బ్రో ఆ పెడిస్ట్రియన్స్ కూడా క్రాస్ చేస్తున్నారు. పెడిస్ట్రియన్స్ ఆర్ ద ప్రయారిటీ హియర్. వాళ్ళు తర్వాత ఎవరైనా బ్రేక్ కొడితే ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్రేక్ కొట్టినా బండి ఎక్కడికి వచ్చి ఆగింది చూడండి. ఇట్లా మనం బయటకు వచ్చేసినాం కదా. సో ఇంటికి వెళ్ళే దారిలో నైట్ వ్యూ కూడా ఎట్లుంటుందో ఒకసారి చూపెడదామని చెప్పేసి నేను అనుకున్నాను. చాలా నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నాను. అండ్ అప్పుడే కొందరు స్నో మూవింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఇంత స్నో పడుతున్నా కూడా స్నో మూవ్ చేస్తున్నారు. ఇవి ఇప్పుడే ఎందుకు చేస్తున్నారంటే మోస్ట్లీ చూసారు కదా ఎంత గడ్డలో ఫామ్ అయిందో అదంతా. అది ఇప్పుడు కనుక చేసుకోకపోతే రేపు ఒకవేళ టెంపరేచర్స్ డ్రాప్ అయిపోతే మళ్ళీ అది అక్కడే ఉండిపోయి చాలా గట్టిగా ఫామ్ అయిపోతుంది. మూవ్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. ఏంట్రా ఈ స్నో అసలు చూసారా, చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది. అండ్ ఇలాంటి టైంలోనే గ్యాస్ ప్రైసెస్ కొంచెం చీప్గా ఉంటాయి. అరౌండ్ $1 వచ్చేసి గ్యాస్ ప్రైస్ ఉంటుంది. నేను చూపెడతాను కూడా, దారిలో ఎక్కడైనా గ్యాస్ స్టేషన్ కనిపిస్తే దాని ప్రైస్ కూడా చూపెడతాను నేను. సో ఇప్పటిదాకా నేను గ్యాస్ ప్రైస్ గురించి మాట్లాడుతుండే కదా. సో చూడొచ్చు మీరు అక్కడ గ్యాస్ ప్రైస్ ఎంత ఉందో, 93.7 అని ఉంది. 93.7 అంటే ఇట్స్ లెస్ దెన్ $1. 50 రూపీస్ కంటే తక్కువే, అంటే 45 రూపీస్ అనుకోవచ్చు. 45 షుడ్ బి రీజనబుల్. మొత్తం మీద నేను మిల్టన్ అయితే మొత్తం తిరుగుతున్నా ఈ స్నోలో. మీరు చూడొచ్చు, ఇదంతా నాకు తెలిసి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది మిల్టన్ మున్సిపాలిటీ ఉంటుంది. వాళ్ళే టేక్ కేర్ చేస్తారు ఇదంతా. అండ్ రెడ్ లైట్ సిగ్నల్ ఉంది, అక్కడ మూవింగ్ వెహికల్ ఉంది. బేసిక్గా ఈ మూవింగ్ వెహికల్స్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. మనం పక్క నుంచి పాస్ అవుతూ వెళ్ళిపోవచ్చు. వీ డోంట్ హ్యావ్ టు స్టాప్ అండ్ వెయిట్ ఫర్ దెమ్. సో మన పని మనం చూసుకోవచ్చు, దాని పని అది చేసుకుంటుంది. చూడొచ్చు ఎంత డెన్స్ స్నో ఉందో. ఇప్పుడే ఇంటికి ఆల్మోస్ట్ వచ్చేసినాము. బండి ఫుల్ స్కిడ్ అవుతుంది, చూసారా ఎట్లుందో. మళ్ళీ ఇదంతా క్లీన్ చేయరు, ఎందుకంటే ఇది స్ట్రీట్స్ కదా, పట్టించుకోరు అంత ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఎవరు తిరగరు కాబట్టి వీటిని అంతగా క్లీన్ చేయరు. సో మేబీ రేపే చూడాలి. ఇప్పుడు నేను పార్కింగ్ చేయాలంటే అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందో మొత్తం గమనించాలి. అంటే పార్క్ చేయగలుగుతానో లేదో కూడా నాకు డౌటే ఇప్పుడు. ఇదిగో పక్కన, ఓ నైస్. సో మనకు అక్కడ పక్కన అది నా స్పాట్, ఎప్పుడైనా కనిపిస్తుంది అక్కడ స్పాట్. సో ఎవరైనా క్లీన్ చేస్తారా లేకపోతే అలానే ఉందా? బేసిక్గా క్లీన్ చేసి ఉంటారని అనుకుంటున్నాను నేను. సో ఫస్ట్ అయితే పార్క్ చేసేద్దాము. ఎప్పుడైనా ఒకటి మేక్ షూర్ చేస్తాను ఏంటంటే, ఇక్కడ వెనకాల చూసారు కదా, యాక్చువల్లీ అటు సైడ్ రావాలి నాది, బట్ దే వాజ్ నాట్ మచ్ స్పేస్. షెట్ గుద్దేనా ఇంటి ముందు. ఐ థింక్ ఐ హిట్ బ్రో. లెట్ మీ జస్ట్ చెక్, ఐఎమ్ నాట్ షూర్. తాకింది నాది, బట్ స్నో ఉండే యాక్చువల్లీ తాకింది, బట్ ఈ స్నో ఆపేసింది. బేసిక్గా ఈ ఎడ్జ్ ఇక్కడ తాకి ఉంటుంది, బట్ ఇక్కడ ఆపేసింది ఇది, థ్యాంక్ గాడ్. సో కొంచెం క్లోజ్గా పెట్టాలి, ఎందుకంటే ఒకవేళ నేను బ్లాక్ చేసినట్టయితే వాక్వేని మళ్ళీ ఫైన్ వేస్తారు. నైట్ 2 o'clock ఆ టైంలో వచ్చి ఫైన్స్ వేసి వెళ్తూ ఉంటారు పార్కింగ్ ఒకవేళ తేడా జరిగితే. సో వచ్చేసినాం ఇంటికి. హే గైస్, సో అది ముచ్చట. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే మేక్ షూర్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు కజిల్ వైబ్స్. అండ్ ఈ ట్రైలర్ మాత్రమే, ఇంకా ముందు చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి రిగార్డింగ్ స్నో. సో ఇప్పుడే వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి డెఫినెట్లీ ఐల్ కీప్ యూ గైస్ పోస్టెడ్ వాట్స్ హ్యాపెనింగ్. అండ్ that's all for today. This is Kazil signing off. Take care.